ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది. పొలాల మధ్యలో నిశ్శబ్దంగా ఉండే ఆ ఊరిలో ఒక పాత వేప చెట్టు ఉంది. పొగలు అది సాధారణంగా కనిపిస్తుంది, కానీ రాత్రి పడితే ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ఏదో ఉందని అందరూ చెబుతారు. ఒక రాత్రి జిలేబీ, పుష్పరాజ్ ఇద్దరు టీ దుకాణం దగ్గర కూర్చున్నారు. జిలేబీ కొంచెం భయపడేవాడు, కానీ పుష్పరాజ్ మాత్రం ధైర్యంగా ఉంటాడు. ఆ చెట్టు దగ్గర దయ్యాలు ఉంటాయంటారా? అవన్నీ పాత కథలరా, భయపెట్టడానికి చెప్తారు. అప్పుడు అక్కడ ఒక పెద్దయిన వారి మాటలన్నీ వింటాడు. రే పిల్లలు, రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండ్రా. ఆ చెట్టుకి ఒక అమ్మాయి ఉర్రేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ఇంకా ఆమె ఆత్మ అక్కడే తిరుగుతూ ఉందిరా. ఆ మాటలు విన్న జిలేబీ గుండెల్లో భయం మొదలైంది. కానీ పుష్పరాజు మాత్రం పట్టించుకోలేదు. అరే జిలేబీ, ఆరా ఒకసారి వెళ్ళి చూసొద్దాం, నిజమో కాదో. రే పైల్మాన్, ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం రా. ఏ రారా, ఏముండదు. ఇద్దరు ఆ చెట్టు వైపు నడవడం మొదలు పెడతారు. రాత్రి మరింత నిశ్శబ్దంగా మారింది. గాలి కొంచెం బలంగా వీస్తుంది. చెట్లు ఆకులు కదులుతున్నాయి. శబ్దం ఎక్కడో ఎవరో నడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఏదో శబ్దం వస్తుందిరా. ఏం లేదులేరా, దురంత మ్యూజిక్ వస్తుంది అంతే, బిజిఎం. ఓనా, అయితే ఓకే పద. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెట్టు దగ్గర ఒక ఆకారం కనిపించింది. తెల్ల చీర, జుట్టు మొత్తం ముఖం మీద పడి ఉంది. ఆ ఆకారం నెమ్మదిగా తల పైకెత్తింది. ఆ కళ్ళు సాధారణంగా లేవు. ఇక్కడికి ఎందుకు వచ్చారా? అది ఏందిరా? అక్క, అది ఇంటికి గూగుల్ మ్యాప్స్ లో రూట్ ఇలానే చూపించింది అక్క. ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయా? అయితే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అక్క మీరు. ఎందుకురా? మొన్న నాకు కూడా కళ్ళు తిరుగుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళానక్క. ఒక టాబ్లెట్ తో కళ్ళు తిరగడం ఆగిపోయాయి. మీరు కూడా తిరగడం ఆపేస్తారక్క. నాకు కోపం తెప్పిస్తే నీ రక్తం తాగుతా. అక్క, నా రక్తం వద్దక్క, వీడి రక్తం తాగండి. వీడు ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగాడు, స్వీట్ గా ఉంటుందక్క. అక్క, నాదొద్దక్క. వీడు రోజు గులాబ్ జామున్ తింటాడక్క, వీడి తాగండక్క. రే, నేను నిన్న తినలేదు బే. నేను కూడా నిన్న జ్యూస్ కొంచెమే తాగాను బే. ఫస్ట్ నీదిరా. లేదు, ఫస్ట్ నీదిరా. లేదు, నీది. ఆపండ్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా. అక్క, నాకు డౌట్ అక్క, మీరు నైట్ షిఫ్టా లేదా 24/7 షిఫ్టా అక్క? నాతో కామెడీ చేస్తే మీ ప్రాణాలు తీసుకుంటా. అక్క, ప్రాణాలు తీసుకోండి అక్క. ఈ మంత్ 349 రీఛార్జ్ చేసి తీసుకోండి అక్క. రీల్స్ చూసుకోవాలక్క. ఒరే కానక్క, నావి జియో సిమ్ అక్క. జిలేబీ, పుష్పరాజ్ ఇద్దరు కలిసి ఆ దయ్యానికి కోపం తెప్పించారు. ఆ దయ్యం వాళ్ళిద్దరిని చంపడానికి వెంటాడింది. జిలేబీ, పుష్పరాజ్ ఇద్దరు పరిగెత్తుతూనే ఉన్నారు. గాలి బలంగా వీస్తుంది. ఒక్కసారిగా జిలేబీ మాయమైపోయాడు. పుష్పరాజ్ జిలేబీని వెతుకుతూ ఉన్నాడు. రే జిలేబీ, ఎక్కడున్నావురా? కనిపించరా? రే జిలేబీ, ఎక్కడ్రా? అలా పుష్పరాజ్ జిలేబీని వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉండగా ఒక శబ్దం వచ్చింది. రే పుష్ప, ఇక్కడున్నారా? పుష్ప నెమ్మదిగా పైకి చూశాడు. చెట్టు కొమ్మ మీద జిలేబీ కూర్చొని ఉన్నాడు. కానీ ఆ కళ్ళు మనిషివి కాదు.